వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా సెట్స్ గురించి నేర్చుకుంటున్నామండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.6లో మనం ఎగ్జాంపుల్ సమ్స్ చేసాము. ఇప్పుడేమో ఎక్సర్సైజ్లో సమ్స్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17, ఎన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 23 అండ్ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు 38 అండి. ఫైండ్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. అంటే మామూలుగా అయితే ఎక్స్ అండ్ వై ఆర్ టూ సెట్స్ అయితే మనకి 3 ఫార్ములాస్ నేర్చుకున్నామండి. ఆ ఫార్ములాస్ బేస్ మీద ఉంటాయి ఈ సమ్స్ అన్ని. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. అంటే మనకి ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై కావాలి కాబట్టి ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై అండి. దాన్ని వదిలి తీసుకురావడం అంతే. మనకి ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే ఎన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. అంటే చాలా ఈజీ సమ్స్ అండి ఇవి. 17 ప్లస్ 23 ఇక్కడ మైనస్ 38 అండి. అంటే యాడ్ చేస్తే మనకి 40 అవుతుంది. 40 మైనస్ 38 2 ఆన్సర్ అండి. ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా అంతే మోడల్ అండి. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఎక్స్ యూనియన్ వై యాజ్ 18 ఎలిమెంట్స్ అండి. ఎక్స్ యాజ్ 8 ఎలిమెంట్స్, వై యాజ్ 15 ఎలిమెంట్స్. హౌ మెనీ ఎలిమెంట్స్ డస్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. అంటే ఎలిమెంట్స్ అన్నా ఎన్ ఆఫ్ అన్నా ఒకటేనండి. ఇక్కడేమో ఒకసారి 18 ఎలిమెంట్స్ అంటాడు, ఇక్కడ ఎన్ ఆఫ్ అని ఇస్తాడు. అంటే ఎన్ ఆఫ్ అని ఇస్తే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి, మనం రాసుకోవడం అంతే. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఏమి ఇచ్చాడంటే 18 ఇచ్చాడు. అలాగే ఎన్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడంటే మనకి 8 ఎలిమెంట్స్ ఇచ్చాడండి. అలాగే ఎన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 15 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఫార్ములా ప్రకారం ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై అండి. అంటే ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే 8 ప్లస్ ఎన్ ఆఫ్ వై అంటే 15 అండి, మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై మైనస్ 18. అంటే ఇక్కడ మామూలుగా అయితే మనకి ఈ 23 మైనస్ 18 అండి. ఎంత అవుతుందంటే 5 అవుతుంది ఆన్సరు. 3 అండి. నీ గ్రూప్ ఆఫ్ 400 పీపుల్ 200 కెన్ స్పీక్ ఇన్ హిందీ అండ్ 200 కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండి. అంటే క్వశ్చన్ నెంబర్ 3లో మనకి ఏమడిగాడంటే హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండి. అంటే బోత్ అంటే మనకి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కెన్ స్పీక్ హిందీ మాట్లాడేవాళ్ళు ఎంతమంది అంటే ఎన్ ఆఫ్ హెచ్ అండి. ఎన్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 250. అలాగే ఇంగ్లీష్ అండి ఎన్ ఆఫ్ ఈ 200. అలాగే మనకి ఇన్ గ్రూప్ ఆఫ్ 400 పీపుల్లో మనకి 250 స్పీక్ ఇన్ హిందీ అండ్ 200 స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇప్పుడు మనకి మొత్తం పీపుల్ టోటల్ ఏంటంటే హెచ్ యూనియన్ ఈ అండి, ఇది 400 వస్తుంది టోటల్. బోత్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ ఈ ఫైండ్ అవుట్ చేయాలి. బోత్ అంటే ఓన్లీ 1 అంటే మనకి యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఎన్ ఆఫ్ హెచ్ ప్లస్ ఎన్ ఆఫ్ ఈ మైనస్ ఎన్ ఆఫ్ హెచ్ యూనియన్ ఈ అండి. అంటే ఎన్ ఆఫ్ హెచ్ అంటే మనకి 250, అలాగే ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే 200 మైనస్ 400 అండి. అంటే ఇక్కడ మా 450 మైనస్ 400 అంటే 50 మెంబర్స్. అంటే ఇద్దరు కలిపి హిందీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు మనకి 50 మెంబర్స్ ఉంటారండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా అదే మోడల్ అండి. ఎస్ అండ్ టీ ఆర్ టూ సెట్స్. ఎస్ యాజ్ 21 ఎలిమెంట్స్, టీ యాజ్ ఇక్కడ మనం ఇక్కడ ఎలిమెంట్స్ ఇస్తే ఎన్ ఆఫ్ ఎస్ అని రాయాలి. అలాగే టీ హ్యాజ్ 32 ఎలిమెంట్స్. ఎస్ ఇంటర్సెక్షన్ యాజ్ 11 ఎలిమెంట్స్ అండి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ యూనియన్ టీ అడిగాడు. మన ఇక్కడ 2 సెట్స్ ఇచ్చాడండి. ఎన్ ఆఫ్ ఎస్ గివెన్
సొల్యూషన్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 21 ఇచ్చాడు. అలాగే ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 32 ఇచ్చాడండి. అలాగే ఎన్ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ టీ ఈజ్ ఈక్వల్ టు 11 ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎన్ ఆఫ్ టీ మైనస్ ఎన్ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ టీ అండి. ఎన్ ఆఫ్ ఎస్ అంటే 21 ప్లస్ 32 మైనస్ 11 అండి. ఇది మనకి 53 మైనస్ 11 ఎంత అవుతుందంటే ఇక్కడ 42 అండి. ఇది ఆన్సరు. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ సెట్స్ సచ్ దట్ ఎక్స్ హ్యాజ్ 40 ఎలిమెంట్స్, ఎక్స్ యూనియన్ వై హ్యాజ్ 60 ఎలిమెంట్స్ అండి, అండ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై హ్యాజ్ 10 ఎలిమెంట్స్, హౌ మెనీ ఎలిమెంట్స్ డస్ వై హ్యావ్ అన్నాడు. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై కానీ ఎక్స్ యూనియన్ వై కానీ అడిగేవాడు. కాకపోతే ఇక్కడ వైలో ఎలిమెంట్స్ ఎన్ని అని అడుగుతున్నాడండి. అంటే ఎన్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చినవి ఏంటంటే ఎన్ ఆఫ్ ఎక్స్ 40 ఎలిమెంట్స్ అండి. ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఎంత ఇచ్చాడంటే 60 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి అండ్ 10 ఎలిమెంట్స్. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎన్ ఆఫ్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ మామూలుగా అయితే మన ఫార్ములా రాస్తామండి. ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. ఇక్కడ మనకి వై కావాలి కాబట్టి వైని అక్కడే ఉంచేసి మిగతా టర్మ్స్ అన్నీ వదిలి తీసుకొచ్చేయాలి. అంటే ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ప్లస్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ యూనియన్ వై అంటే 60, ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే 10 అండి, ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే 40. అంటే మనకి ఆన్సరు 70 మైనస్ 40 అండి, అంటే 30 ఆన్సరు. అలాగే ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 70 పీపుల్ అండి, 37 లైక్ కాఫీ, 52 లైక్ ఏ టీ అండి. ఈచ్ పర్సన్ లైక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద టూ డ్రింక్స్ అండి. హౌ మెనీ పీపుల్ లైక్ బోత్ కాఫీ అండ్ టీ అండి. అంటే బోత్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాఫీ తాగేవాళ్ళు మనకి 37 అండి, టీ తాగేవాళ్ళు ఏమో 52. మనకి రెండింటిని ఇష్టపడేవాళ్ళు వన్ ఆఫ్ ద టూ డ్రింక్స్ని ఇష్టపడేవాళ్ళు మొత్తం టోటల్ పీపుల్ అండి. అంటే మనకి కాఫీ టీ అంటే సి యూనియన్ టీ ఈజ్ ఈక్వల్ టు 70 వస్తుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి రాసేద్దామండి. ఎన్ ఆఫ్ సి కాఫీ, సి అంటే కాఫీ అని రాస్తాం కాబట్టి 37 అండి. ఎన్ ఆఫ్ టీ అండి, ఎన్ ఆఫ్ టీ 52. అలాగే ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ అండి ఈజ్ ఈక్వల్ టు మనకి 70 ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ అండి, బోత్ రెండు ఇష్టపడేవాళ్ళు ఎంత అని అడిగాడు. ఎన్ ఆఫ్ సి ప్లస్ ఎన్ ఆఫ్ టీ మైనస్ ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ అండి. అంటే ఎన్ ఆఫ్ సి అంటే మనకి 37, ఇక్కడ 52 మైనస్ 70 అండి. ఇక్కడ మొత్తం టోటల్గా ఎంత అవుతుందంటే 89 అవుతుంది. 89 అండి మైనస్ 70 19 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఇన్ ఏ గ్రూప్ 65 పీపుల్, 40 లైక్ క్రికెట్, 40 లైక్ బోత్ క్రికెట్ అండ్ టెన్నిస్ అండి. హౌ మెనీ లైక్ టెన్నిస్ ఓన్లీ అండ్ నాట్ క్రికెట్ అండి. హౌ మెనీ లైక్ టెన్నిస్ అని అడిగాడు. అంటే మనకి ఇక్కడ ఓన్లీ మనల్ని అడిగింది క్వశ్చన్ ఏంటంటే టెన్నిస్ ఆడేవాళ్ళు, నాట్ క్రికెట్ అండి. అలాగే హౌ మెనీ లైక్ టెన్నిస్ కూడా ఎంతమంది ఇష్టపడతారని చెప్పి అడిగాడు. అంటే మనకు గ్రూప్లో 65 పీపుల్ ఉన్నారండి. 40 లైక్ క్రికెట్, 10 లైక్ బోత్ క్రికెట్ అండ్ టెన్నిస్ అండి. బోత్ అని ఇస్తే ఇంటర్సెక్షన్ ఇచ్చినట్టు, మనకి ఇక్కడేమో 65 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇస్తే మనకి ఎన్ ఆఫ్ యూనియన్ ఇచ్చినట్టు అండి. ఒకసారి ఏమి ఇచ్చేవాడో ఒకసారి చూద్దామండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది. ఒకసారి ఎన్ ఆఫ్ సి అంటే క్రికెట్ అండి, క్రికెట్ ఇష్టపడేవాళ్ళు మనకి 40. అలాగే ఎన్ ఆఫ్ టెన్నిస్ అండ్ క్రికెట్ అండి, ఇంటర్సెక్షన్ అండి, బోత్ రెండు ఇష్టపడేవాళ్ళు 10 మెంబర్స్. అలాగే ఎన్ ఆఫ్ టీ యూనియన్స్ అండి మొత్తం హోల్ 65 పీపుల్. ఇక్కడ మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఓన్లీ హౌ మెనీ లైక్ టెన్నిస్ ఓన్లీ అన్నాడు, నాట్ క్రికెట్ అండి. ఎన్ ఆఫ్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫస్ట్. అలాగే మనకి
నాట్ క్రికెట్ అండి. అలాగే హౌ మెనీ లైక్ టెన్నిస్ అన్నాడు. టెన్నిస్ ఇష్టపడే వాళ్ళు కూడా మనకి ఎంతమంది ఇష్టపడతారనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఎన్ ఆఫ్ టీ అంటే మనకి ఫార్ములా ప్రకారం మామూలుగా ఎన్ ఆఫ్ టీ యూనియన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి అండి. టీ యూనియన్ సి అంటే 10, టీ ఇంటర్సెక్షన్ టీ యూనియన్ సి అంటే 65, 10 మైనస్ 40 అండి. అంటే ఇక్కడ 75 మైనస్ 40 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 35 అవుతుంది. ఇది మనకి టెన్నిస్ ఆడేవాళ్ళు ఓన్లీ మనకి ఇక్కడ లైక్ టెన్నిస్ అండి. ఓన్లీ లైక్ టెన్నిస్ ఆడేవాళ్ళు మాత్రమే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ లైక్ టెన్నిస్ అండి. అంటే మనకి డయాగ్రామ్ రూపంలో ఇక్కడ ఇది టెన్నిస్ క్రికెట్ అయితే మనకి ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఇది టీ మైనస్ సి అండి. టీలోంచి సి తీసేస్తే వస్తుంది. ఇదేమో టీ ఇంటర్సెక్షన్ సి అంటే రెండు కలిపితే ఎన్ ఆఫ్ టీ అంటే ఎన్ ఆఫ్ టీ మైనస్ సి ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి అండి. మనకి ఎన్ ఆఫ్ టీ మైనస్ సి కావాలి అంటే మనకి క్రికెట్ ఇష్టపడిన వాళ్ళు కాకుండా మామూలుగా ఓన్లీ టెన్నిస్ మాత్రం ఇష్టపడే వాళ్ళు కావాలంటే ఎన్ ఆఫ్ టీ మైనస్ సి అండి. ఎన్ ఆఫ్ టీ మైనస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి అండి. ఎన్ ఆఫ్ టీ అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం మనం 35. ఇక్కడ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి అంటే మనకి ఆల్రెడీ 10 మెంబర్స్ ఉన్నారండి. బోత్ రెండు ఇష్టపడేవాళ్ళు. ఇక్కడ ఇది ఓన్లీ టెన్నిస్ మాత్రమే ఇష్టపడేవాళ్ళు మనకి 25 మంది ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఇన్ ఏ కమిటీ 50 పీపుల్ స్పీక్ ఫ్రెంచ్ అండి, 20 స్పీక్ స్పానిష్, 10 స్పీక్ బోత్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అండి. హౌ మెనీ స్పీక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ 2 లాంగ్వేజెస్ అండి. అంటే మనకి ఒక కమిటీలో 50 పీపుల్స్ ఉన్నారండి. 50 పీపుల్ స్పీక్ ఫ్రెంచ్, అలాగే 20 స్పీక్ స్పానిష్ అండి, అలాగే 10 స్పీక్ బోత్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అంటున్నారు. హౌ మెనీ స్పీక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ 2 లాంగ్వేజెస్ అండి. అంటే మనకి అట్లీస్ట్ అంటే యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి, మనకి బోత్ అంటే ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలండి. మనకి ఫ్రెంచ్కి మాట్లాడే వాళ్ళు ఒకసారి చూద్దాం. ఫ్రెంచ్ అంటే ఎన్ ఆఫ్ ఎఫ్ అండి, ఫ్రెంచ్ రాద్దాం 50 పీపుల్. ఎన్ ఆఫ్ స్పానిష్ అండి ఎన్ ఆఫ్ ఎస్ 20 పీపుల్. బోత్ అంటే ఇంటర్సెక్షన్ రాయాలి. ఎన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎస్ అండి, అంటే 10 మెంబర్స్ మాట్లాడతారు. మనకి ఇక్కడ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ 2 లాంగ్వేజెస్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ ఆఫ్ ఎఫ్ యూనియన్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫార్ములా ప్రకారం ఎఫ్ యూనియన్ ఎస్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎస్ అండి. ఆ ఫార్ములా ప్రకారం ఎన్ ఆఫ్ ఎఫ్ అంటే 50, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 20 అండి, ఎన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే 10 మెంబర్స్. అంటే మనకి ఇది 60 మెంబర్స్ అట్లీస్ట్ రెండిట్లో 2 లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు, అట్లీస్ట్ ఒక లాంగ్వేజెస్ అయినా మాట్లాడేవాళ్ళు 60 మెంబర్స్ ఉంటారండి. ఇది మనకి 1.6కి సంబంధించి సెట్స్ సంబంధించి ఎక్సర్సైజ్ అండి. ఇది మొత్తానికి టోటల్గా 1.6 తోటి సెట్స్ కంప్లీట్ అయిందండి చాప్టరు మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ నుంచి మనం ఇంకొక చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేస్తామండి. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.